సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఘట్కేసర్లో పర్యటించనున్నారు. కవి అంతశ్రీ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. 3.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతశ్రీ స్మృతివనంకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అంతశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనం రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, సాహిత్య సంపద, సాంస్కృతిక వారసత్వాన్ని ఒకే చోట చాటి చెప్పే ప్రత్యేక వేదికగా అంతశ్రీ స్మృతివనం అభివృద్ది చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాస్తవ్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వాస్తవ్ రెడ్డి, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి ఘట్కేసర్ లో పర్యటించబోతున్నారు. అయితే ఈ రోజు అంజశ్రీ జయంతి సందర్భంగా కూడా అంజశ్రీ విగ్రహం, స్మృతివనం పనులకు భూమి పూజ చేస్తా ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. అంటే ప్రధానంగా ప్రజాకవి అంజశ్రీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి కూడా అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతం సంబంధించినటువంటి గీతంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి అంజశ్రీకి సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి తన కళతో ప్రాణం పోసినటువంటి మహోన్నత వ్యక్తికి సంబంధించినటువంటి నివాళులు అర్పించారు. తెలంగాణ నేల ఆత్మను అక్షరాల్లో ఆవిష్కరించినటువంటి అరుదైన కవి అంజశ్రీ అంటూ కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది. అంజశ్రీ ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెదరని ముద్రగా ఆయన అభివర్ణించారు. ప్రతి గేయం ప్రజల్లో ఆత్మగౌరవ జ్యోతి వెలిగించింది. కాబట్టి అలా అంజశ్రీకి సంబంధించినటువంటి జయంతి నేపథ్యంలో కూడా గతంలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో కూడా ఆయన మరణాంతరం కూడా చేసినటువంటి కార్యక్రమం తర్వాత ఈ రోజు మరోసారి ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి పర్యటించి 3 కోట్ల పైచిలుకుతో కూడా ఏర్పాటు చేయబోయేటువంటి అంజశ్రీ విగ్రహంతో పాటు స్మృతి వనాన్ని ఆయన పనులకు భూమి పూజ చేస్తారు. త్వరలోనే మళ్ళీ ఆయన వర్ధంతి సమయానికి ఈ పనులు పూర్తి చేసే విధంగా కూడా ఈ జయంతి రోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అక్కడ బయలుదేరి ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తెలంగాణపై అంజశ్రీ అంకిత భావం చేస్తారని ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజల పట్ల అంజశ్రీ నిబద్ధత మార్గదర్శకంగా కూడా ఉన్నటువంటి వ్యక్తి అని, తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం అంజశ్రీ పేరు చిరస్థాయిగా నిలుస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాబట్టే ఈ రోజు అంజశ్రీకి సంబంధించినటువంటి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన విగ్రహావిష్కరణ, స్మృతివనం పనులకు మొత్తం పూర్తిగా కూడా భూమి పూజ చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ వాస్తవ్.